మా నాన్న గురించి మాట్లాడే హక్కు నాకు ఉండొచ్చు, కానీ ఆ అర్హత మాత్రం మీకే ఉంది. ఎందుకు మా నాన్న ఒక మంచి గురించి అంతగా ఆలోచించాడు? ఎందుకంత విలువిచ్చాడు? మీ నాన్నకు కావాల్సింది ఒకటే, అందరం కలిసిమెలిసి ఉండడం, ఒకరికొకరు నలుగురు ఉండడం. అంతకన్నా ఏం కోరుకున్నాడు ఎప్పుడైనా? అది తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. అమృతం ఏంటో చూస్తారు. తెలుసుకోలేని వాడిని ఎవరూ ఏం చేయలేరు. అంతెందుకు, మన ఫ్యాక్టరీ అమ్మకానికి వచ్చినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? వాడి ఇంట్లో అంత గొడవ చేసి అంతలా మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? వాడి గురించి నువ్వు కూడా ఎందుకు అంత ఆలోచించావు? వాడు నీకు కూడా కావాలి. హలో, ఇప్పుడే వస్తుంది. నేను మీ చెల్లెల ఫ్రెండ్ని, లండన్ నుంచి వచ్చాను. లోపలికి రావచ్చా? రండి. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. పర్లేదు, అనుకోండి, రమ్మనండి. రండమ్మా. ఇందాక ట్రైన్లో వచ్చేటప్పుడు కొంతమంది పరిచయం అయ్యారు. దుర్గగుళ్ళో దర్శనం అంట. అక్కడ ఇక్కడ ఉంటే ఏం బాగుంటుందని డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చేసాను. బొత్తికి ఈ అమ్మాయి కూడా కొత్త పాత లేదు, నీకులాగే. రండి అమ్మా. వదినా, ఎందుకులేమ్మా, బాగోదేమో. అయ్యో భలేవారే, మీరే మొహమాట పడకండి. అది కాదమ్మా, ముందు నన్ను చెప్పనివ్వండి. ఇంతమంది అంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమోనమ్మా. ముందు నన్ను చెప్పనివ్వండి. ఇంత పెద్ద ఇంట్లో ఈ మాత్రం జనం లేకపోతే కళకళ్ళాడదు కదా. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. తీసుకొచ్చే ముందు తీసుకొద్దామా వద్దా అనుకున్నాను. తీసుకురావడమే బాగుంటుంది కదా అని తీసుకొచ్చేసాను. అవును, వీళ్ళందరూ బయట తింటే ఏం బాగుంటుంది, ఇక్కడే పెట్టేద్దామా? మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు చూద్దామని వచ్చాను. ఈ లోపు మిమ్మల్ని చూసి పలకరించి వెళ్ళిపోదాం అనుకున్నాను. నిన్ను చూశాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండిపోవచ్చా? స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు రే, మీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఏంటమ్మా ఇది? ఈ అమ్మాయి లండన్లో కస్టమైజ్ బుటిక్ నడుపుతుందంట. ఎవరిష్టాలేంటో తెలుసుకుని వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టుగా గిఫ్ట్స్ పంపిస్తుందంట. నేనేదో ఖాళీగా ఉన్నట్టు నాకు అప్పచెప్పింది. అమ్మయ్యా, ఏం పంపించాలా అనుకునేసరికి మీ పెళ్లి క్యాసెట్, అందులో మీరు వేసుకున్న బుట్టల జాకెట్ తట్టేసింది. అదే పంపించేస్తా. నేను మీ అమ్మాయి ఆ క్యాసెట్ని ఎన్నోసార్లు చూసాం. చూసినప్పుడల్లా మిమ్మల్ని ఆ పెళ్లి కూతురు గెటప్లో అలా తీసుకెళ్తుంటే మీలో తెలియని ఒక భయం. మీ తమ్ముడు అనుకుంటా, ఆయనలో ఏదో తెచ్చిపెట్టుకున్న కంగారు, పెళ్ళంతా ఆయన భుజాల మీద వేసుకున్నట్టు తిరగడం. పెద్ద మావయ్య. ఏమైనా చుట్టూ అంతా భయంగా మాట్లాడాలా వద్దా అన్న ఒక చిన్న కంగారుతో ఉన్న ఆడపిల్ల ఏం జరిగినా అమ్మ చూసుకుంటుందిలే అనే ఒక చిన్న మాట వరకు రావడానికి ఎన్ని చూసుంటారో కదా. అప్పుడున్న భయం నిజమా, ఇప్పుడున్న ధైర్యం నిజమా? ఒకసారి చేపట్టుకోండి. ధైర్యమే. ఏం బాబు, నువ్వే మాట్లాడవా? స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. అరే బాబు రే, ఇండియా మీద వెయ్య ఉందా? బేబీ, బాయ్ ఫ్రెండ్స్ పట్టించుకోకుంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇలాగే తయారవుతారు. నువ్వు తాగు బేబీ. ఇదిగో బాబు, మా వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పాప సరిగ్గా ఉంటుంది తెలుసా? పాప సరిగ్గా ఉంటుందంట కదా. నడుము మీద పుట్టుమ చెప్పని చూసావా? తనకుంటది. మరి ఈ అమ్మాయి తినా జువటై వెలిగించినట్టు మనకే తెలియదు, వెళ్ళినట్టు తనకే తెలియదు. ఎక్కువ ఆలోచించలే, చెప్పాలని పెంచి చెప్పేశాను.
మావ దగ్గరికి వెళ్దాం రా. బాస్ నువ్వు పని చేసుకోవా? ఓకే ఓకే నువ్వు తాగు బేబీ. మీ బావ నీ వల్లే చనిపోయాడు. ఇది లోకం క్వశ్చన్. ఏటి మాటలతోనే చనిపోతారా? అలాగైతే చాలా మంది బావాలి. మరి ఇది నీ దిక్కుమాలిన సమాధానం. అంత దారుణంగా మాట్లాడావా అని తిరిగి నా క్వశ్చన్. మనిషిని గెలవాలంటే మరి ఎలాగా? ఇది నీ సమాధానం. ఆ? మావయ్య నువ్వు మా ఇంటికి వస్తావు, నన్ను మీ ఇంటికి రమ్మంటావు. చెప్పు మావయ్య, ఇద్దరం కలిసి వెళ్దాం. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కూడా ఇంకా మీ నాన్న నువ్వు గొప్పోళ్ళు ఆ లెక్కనా? అవన్నీ ఎందుకు మావయ్య? ఎందుకేంటి? ఇప్పుడు నేను చెడ్డోన్ అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్నే. పొద్దున్న లేస్తే నా గుబులు మీ నాన్నకుంటేది కాదు. నేను నవ్వలేను, ఆయన నవ్వుతాడు. నేను పలకరించలేను, మీ నాన్న పలకరిస్తాడు. ఇంకప్పుడు ఇంకెలా అవుతారు మంచోండి? ఇలా పిలిచినా వెళ్ళకపోవడానికి నీకు అభ్యంతరం ఏమిటి? ఇది నా క్వశ్చన్. నీ దిక్కుమాలని మనసు అర్థం చేసుకుని నీ పోగు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తే నీకు ఆనందం. జరిగింది ఏదో జరిగిపోయింది. మీ నాన్న పోతే పోయాడు, నువ్వన్నా ఆ పని చేసేసే. ఇది జనాభిప్రాయం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇంటికి వెళ్దాం రా మావయ్య. నేను కూడా 4 మంచి మాటలు చెప్పి చుట్టూ 4 ఉండాలని నిన్ను మీ నాన్న వెనక్కి నిలబడితే అప్పుడు తెలుస్తుందిరా. యాసంకాలం ఒకటే కాదురా ఏడిగా ఉండేది. ఇదిగో ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా, అప్పుడు ఉంటుంది ఏడిగాను. ఇలా వెళ్ళరా చెప్పావు కానీ. అది చిట్టి అక్కలయ్య. ఓకే. నువ్వు చూడాలనుకున్నప్పుడే చూడు, నువ్వు చూసినప్పుడే అంటాను. తన కంపెనీ ఎటు మనకు అమ్మడు కదా, వీడి కంపెనీ మనకెందుకు అని నీ క్వశ్చన్. తన కంపెనీ ఎలాగైనా కొనేస్తాం, వీడికి ఎంతైనా ఖర్చు పెట్టు. ఇది నా ఆన్సర్. మీ వాడికి నేను బలమా బలహీనత అది నీ క్వశ్చన్. ఏదైతే అది నేను వాడుకుంటానో అది నా సమాధానం. ఈ ఇద్దరు నన్ను ఎందుకు వాడుకుంటున్నారు? దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు. దా. ఎక్కడికి? అమ్మొక్కతే ఉంది, బోల్డని కబుర్లు చెప్పుకుందాం. దా. రోజుల నుంచి మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు ఇంట్లో. ఇద్దరు ఇంకో ఇద్దరితో మాట్లాడటం లేదు, కానీ అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఏంటంట? వెళ్ళొచ్చావు కదా బాబు మావయ్యని కలవడానికి, దాని గురించి. అందులో ఏముందంత? అక్కడున్న నాకేం అర్థం కాలేదు, ఇక్కడున్న వీళ్ళకేం అర్థమైందో. తెగ మదన పడిపోతున్నారు. దా చూదు గాని. ఒక్క నిమిషం ముందు తెలుసుంటే ఆడిని ఎక్కడికి వెళ్ళించేవాడిని కాదు, వేరేలా డీల్ చేసేవాడిని. అదే నువ్వు ఇలా డీల్ చేస్తావనే వద్దంట. వీళ్ళు చాలా బెటర్. దా. మొన్నటి నుంచి విషయం నీకు తప్ప ఇంకెవరికి చెప్పలేదు తెలుసా? నేను అంతే, ఈ విషయం నీకు తప్ప ఎవరికి చెప్పలేదు. ఏ విషయం? మరి నువ్వే విషయం అన్నావు? ఇది ఇప్పుడెప్పుడే తెగదులే. పదా. పెద్దనాన్నకు చాలా కోపం ఎక్కువ, బావకి చాలా ఓపిక ఎక్కువ. బావ అసలు చాలా సెన్సిటివ్. నన్ను కూడా తీసుకెళ్ళకున్న అమ్మాయిని తీసుకెళ్ళా చూడు, చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా. ఏంటి? చాలా ఫీల్ అయ్యాను. ఇది దిగులో వెళుతూ అయితే తీర్చేయొచ్చు, ఇది వేదన వదిలించడం చాలా కష్టం. వీళ్ళందరినీ ఏదో ఒక పనిలో పెట్టాలి.
కళ్యాణం. ఏరా మొత్తం మీద మీ అన్నదమ్ములు అందరూ కలిసి పెద్దాన్ని జాగ్రత్తగా సర్దారు. ఆడేడి మీ అన్నయ్య కర్త కర్మ క్రియ నిన్నెలా సర్దేలా అని చూస్తున్నాడు. ఊరాడికి సొక్కలు ఎక్కడ కుట్టింటారు కానీ కాలర్ లేకపోయినా కాళ్ళ దగ్గర ఎత్తాడా. అలా 4 రకాలుగా పోజులు కొట్టేవాడు ఒకడు ఉండాలే. ఇక్కడ బాగా పద్ధతిగా ఇదిగా బోరు కొడుతున్నా. అదేంట్రా అక్క కళ్యాణానికి వచ్చారా? ఏదో అంటున్నావు కదా అను అనరా నిలదీస్తే ధైర్యం సరిపోదు నీకు. ఏంటి అమ్మాయి తరపు వాళ్ళు మరి ఫంక్షన్లకు వాటికి మొహమాసిపోయినట్టు ఏదో దొరికింది కదా అని ఆ నగలు చీరలు కట్టుకొచ్చారు. అన్నీ గిల్టీవా లేక అరువా? మీ అమ్మాయి కూడా అలాగే పెట్టుకొచ్చేసారా? ఏంటమ్మాయి కొత్త అమ్మాయి సరాసరి అబ్బాయి వైపు మాట్లాడేస్తున్నావు, ఏంటి సంగతి? ఏ అబ్బాయి? ఈ అబ్బాయా ఆ అబ్బాయా? మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోదామని? చాలండి, మీ అబ్బాయి గుణగణాలేమిటో బుద్ధులేమిటో మేము తెలుసుకోవద్దా? ఒక యుగంలో సీత అంటాడండి, ఒక యుగంలో రాధ అంటాడండి, యుగానికి ఒక అమ్మాయి. ఎలా నమ్ముతామండి మీ వాడిని? ఆ మాటకొస్తే మీ అమ్మాయిని మేమెలా నమ్మాలి? పేరుకేమో లక్ష్మి అంట, ఒక్క చోట నిలవదంట. ఒక్క నిమిషం కూడా నిలవనిది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారంటీ? అలాంటి అమ్మాయి మాకొద్దమ్మా, మీ దగ్గర పెట్టుకోండి. ఉంచుకుంటాం, మాకేమన్నా బరువా కరువా? అదేమవుతారో మచ్చవుతారో. చేపల వాసన ఎలా ఒప్పుకున్నామో ఏమిటో ఈ సంబంధానికి. మీ అమ్మాయి ఇక్కడ పుట్టింది? పద్మంలోనా? బురద. అమ్మో, మా అబ్బాయి ఆ అబ్బాయికి అసలు ఇష్టం లేదు. మీ అబ్బాయికి ఏమి ఇష్టం? మా అబ్బాయికి కొండలు అడవులు అంటే ఇష్టం. మా అమ్మాయిని అడవిలో వదిలేద్దామనే. కానీ మీ అమ్మాయికి ఏం ఇష్టం? మా అమ్మాయికి తులసి దళం. అంటే మా అబ్బాయిని తూచేద్దామనా? మేము తగ్గాలా? మీరే తగ్గాలి. రే ఆపండ్రా, ఆపండి ఆపండి, చక్కగా కళ్యాణం మాత్రం చేయండి. ఆగండి. ముందు ఒక పెళ్లి జరగాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా. మీ అబ్బాయి తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు ముందు చెప్పండి. అలివేలు మంగాపురం నుంచి తిరుపతి ఎంత దూరం, తిరుపతి నుంచి అలివేలు మంగాపురం అంతే దూరం. ముందు మీరే చెప్పండి. అదేదో మీరే ముందు చెప్పండి. మా అబ్బాయి తాత పేరు అనంత, నాన్న పేరు గోవింద, మా అబ్బాయి పేరు శ్రీనివాసుడు. ఇప్పుడు మీరు చెప్పండి. చెప్తాను. అమ్మాయి పేరు శ్రీదేవి, తండ్రి పేరు క్షీరాభి, తాత పేరు రత్నాకర, ముత్తాత పేరు విశ్వాంబర, విశ్వాంబర తండ్రి గారు, విశ్వాంబర తాతగారు, విశ్వాంబర ముత్తాతగారు. 7 తరాలా? వెతికితే దొరకనంత మందా? కలిస్తే వదులుకోలేనంత మందా? ఒక 40-50 మంది దొరికినా ప్రతి సెలవులకి ఒక్కొక్కళ్ళింటికి వెళ్తే చాలు, 70-80 ఏళ్ళు బతికేయచ్చు. కానీ పాపం మగాళ్ళ గురించి ఆలోచిస్తేనే జాలేస్తుంది. ఏం పాపం? భరించాలి, భరిస్తూనే ఉండాలి. ఎన్ని తరాలైనా ఒకటే ఇంటి పేరు, మనమే బెటర్. ఒకటే లైఫ్, కొడితే 2 ఇంటి పేర్లు. కంటిన్యూస్ గా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. ఏంటి నీకంత అర్థమైపోయిందా? నిన్నటితో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కుదురుగా ఉండాలని ఎవరు చెప్పారు కానీ ముందు ఆడిని తన్నాలి. ఇలా బంతిలాగా గంతులేసుకుంటూ తిరిగేసావనుకో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా కలవచ్చు. నువ్వు అదే ఆలోచిస్తున్నావా? నాకు అదే అనిపిస్తుంది. పర్లేదంటావా? ఏం పర్లేదు. మరెప్పుడు? ఎప్పుడు ఎందుకు, ఈరోజే. ఇప్పటికిప్పుడు అంటే ఓకేనా? ఇప్పటికిప్పటికైతేనే కరెక్ట్. మావయ్య వాళ్ళకి చెప్పేదావా? లేచిపోతున్నాం అనుకుంటారు. అత్తయ్యలకి? కన్ఫర్మ్ చేసేస్తారు. పిల్లలకి? ఆల్రెడీ వాళ్ళు అదే అనుకుంటున్నారు. మరేం చేద్దాం? అమ్మా, ఇప్పుడు బయలుదేరుతున్నా, వచ్చేటప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేస్తాం. బాయ్. అలాగే చెప్పేసావా? అదే చెప్పేశాను. నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. చాలా రోజుల నుంచి ఏదో తెలియకుండా ఒక్కనే అయిపోయిన ఫీలింగ్ ఉంది. నేను మీరందరూ మాట్లాడుకుంటే అనిపించింది, ఎవరో ఉంటారు కాదు, వెతికితే అందరికీ చాలామంది ఉంటారు. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవారు, ఇదే మా సొంత ఊరని. ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేరు, నేను వాళ్ళని గుర్తుపట్టలేను.